హాయ్ అండి. ఒక గ్లాస్ నూకతో ఏదో ఎప్పటిదో వెరైటీ చేయమంటే చేస్తానంటుంది. అదేండి పిట్ అంటారు కదా, పిట్ చేస్తానంది. చేయమన్నాను, ఇంకా రెడీ చేస్తాను. చూడండి, గ్లాస్ నూకేసింది, వాటర్ పోస్తుంది. ఏమ్మా, ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అదిగో చిటికెడు, అంతే, ఎక్కువ అవసరం లేదు, చిటికెడే. ఇది తడి పొడిగా కలుపుకోవాలండి. ఎందుకంటే అలా తడిగా ఉండకూడదు, అలాంటి పొడిగా ఉండకూడదు, మీడియంలో కలుపుకోవాలి. కొంచెం ఇలా స్టవ్ మీద చిన్న గిన్నె ఇడ్లీ పెట్టుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఒక ఇంచు మందం వాటర్. తర్వాత వాయుకుడు వేసుకునే ఒక గిన్నె ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రలో హోల్స్ ఉండేది, అది పెట్టుకుని అందులో మనం తడి పొడిగా చేసుకున్న ఈ నూకని వేసుకోవాలి. చక్కగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు ఆవిరి పట్టాలండి దానికి. అదే ఆవిరి పట్టితేనే ఉడుకుతుంది. ఉడకడం అంటేనే మామూలుగా ఉడికించడం కాదు, ఎక్స్ట్రా చేసాం అనుకో. చూడండి, బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకోవాలండి, అందులో కలుపుకోవడానికి అలా తురుముకోవాలి. ఇది మొత్తానికి ఆవిరి పట్టి అయ్యిందండి. అబ్బా, చెప్పచ్చు కదా. ఓకే, ఇదైతే అయ్యింది. చూడండి, ఇదిగో బెల్లం తురుము, కానీ ఇందులో కొంచెం చక్కెర కూడా, అదే పంచదార కూడా పోసుకుంటే రెండు కలిపి వెరైటీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆవిరి పట్టింది నూక ఇందులో పోసుకొని వేడిది కలుపుకోవాలండి. కానీ కలిపేటప్పుడు నెయ్యి వేసి కలిపితే ఇంకా బాగుంటుందండి. నెయ్యి వేడి చేసావా? చేశాను. అయితే బేపచ్చమే. వేడిది ఇలా కలపాలండి. కాకపోతే ఇందులో మునగాకు వేస్తే అదిరిపోద్దండి, దానివల్ల బెనిఫిట్స్ కూడా ఎక్కువ తెలిసే. బలం, నడువు నొప్పి అట్లాంటివి రావు అది అన్నట్టు. కాకపోతే మరి హైదరాబాద్లో మునగాకు అంటే అప్పుడు కూడా దొరకడం కష్టం కదా, ఊర్లో అనుకో. సరే తోటలోకి వెళ్ళి మునగాకు 2 డబ్బాలు తీసుకురా అంటే ఆ పక్కింటి కూడా మన ఇంటి కూడా దొరుకుతుంది, ఇక్కడ దొరకసావు కదండి. మరి అలాగే నెయ్యి పోసుకొని స్మెల్ బాగుంటుంది. గాను నూనె కూడా వేసుకోవచ్చండి ఇందులో. గాను నూనె కూడా ఇంకా బాగుంటుంది. గాను నూనె అంటే నువ్వుల నూనె అండి. అండి, ఇది పిట్ తయారైంది. టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగుందండి. నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు, కానీ చాలా బాగుంటుంది. అందుకని మళ్ళీ అని కూడా సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఇందులో జరిగితే మీకు మునగా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే నువ్వుల నూనె, దాన్నే గాను నూనె కూడా అంటారు, అది తీసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. సూపర్ అండి, ఇట్లా చెప్పండి, ఎందుకంటే బాగుంది.